ఖాదీ ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఖాదీ సంతను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న వారి ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. చేతి వృత్తుల కళాకారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా రాట్నం వడికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ మార్కెటింగ్లో ఖాదీ సంత గ్లోబల్ మార్కెట్ మారుతుందన్నారు. రాబోయే రోజుల్లో భారత్ ఏ దేశానికి తక్కువ కాకుండా అభివృద్ధిలో దూసుకువెళుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక పక్క గాంధీ జయంతి, గాంధీ పుట్టినరోజు, ఇంకొక పక్క చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి, దేశమే గర్వించదగ్గ బిడ్డ. ఈ ఇద్దరే కాకుండా ఇంకొక పక్క చూస్తే ఈరోజు మనందరం పెద్ద ఎత్తున జరుపుకునే దసరా సందర్భంగా మనకు ఒక ఆనవాయితీ ఉంది. మనం ఏ పని సంకల్పించినా ఆ పని ప్రత్యేకమైన పూజలు చేసి ముందుకు పోతే అది జయప్రదం అవుతుంది. అలాంటి సమావేశంలో ఇక్కడ మనం కలిసాం. మాధవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 11 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి ఇప్పుడు దేశంలో ఒక మంచి ఆశయం కోసం పార్టీ ఏ విధంగా ముందుకు పోతున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకొక పక్కన మనం చూస్తే మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది, ఖద్దర్. ఖాదీ అంటే ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది. దానికి కారణం స్వదేశ ఉద్యమం. ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.